మన పరిసరాల్లో భౌతిక మరియు రసాయన మార్పులు. మనం ఏంటంటే మన పరిసరాల్లో చాలా మార్పులను చూస్తూ ఉంటాం. ఈ మార్పులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదార్థాల్లో కలగవచ్చు. ఉదాహరణకు అనుకోండి, నీటిలో చక్కెరను కరిగించమని అడుగుతారు. చక్కెర ద్రావణం తయారు చేయడం ఏంటంటే ఒక మార్పు. ఈ పాలు నుండి పెరుగు తయారు చేయడం ఒక మార్పు. పాలు పొల్లగా మారడం ఒక మార్పు. అలాగే సాగదీసిన రబ్బర్ బ్యాండ్ కూడా మార్పును సూచిస్తుంది. అయితే ఇందులో ఏంటంటే ఈ మార్పులు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటి భౌతిక మార్పు, రెండు రసాయనిక మార్పు. భౌతిక మార్పులు ఏంటి అంటే ఒక కాగితాన్ని 4 చతురస్ర భాగాలుగా కత్తిరించండి. ప్రతి భాగాన్ని 4 చదరపు ముక్కలుగా కట్ చేయండి. ఈ ముక్కలను ఏంటంటే నేలపై లేదా టేబుల్ మీద అసలైన కాగితపు ఆకారాన్ని పొందేలా అమర్చండి. అసలైన భాగాన్ని తయారు చేయడానికి మీరు ముక్కలను తిరిగి కలపలేరు. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు నల్లబల్ల దగ్గర నేలపై పడి ఉన్న శుద్ధ పొడిని సేకరించండి. చిన్న శుద్ధ పొడిని పొడిగా చేయండి. ముద్ద చేయడానికి పొడిలో కొద్దిగా నీరు కలపండి. దీన్ని ఏంటంటే శుద్ధమొక్క ఆకారం దొర్లించండి. దాన్ని ఆరనిస్తే శుద్ధమొక్క ఆకారం వస్తుందా రాదా అనేది చూడాలి. తర్వాత గాజు లేదా ప్లాస్టిక్ గ్లాసులో కొంచెం ఐస్ తీసుకోండి. గ్లాసుని ఎండలో ఉంచి కొంచెం మంచు భాగాన్ని కరిగించండి. ఇప్పుడు మంచు మరియు నీరు అవసరం కొంతమంది దగ్గర. అప్పుడు ఏంటంటే గ్లాసును శీతలీకరణ మిశ్రమంలో ఉంచాలి. అప్పుడు నీరు ఏమవుతుంది అని చూడాలి. తర్వాత ఒక పాత్రలో కొంచెం నీటిని మరిగించండి. నీటి ఉపరితలం నుండి ఆవిరి రావడం చూస్తాం. వేడి నీటి నుండి కొంత దూరంలో ఆవిరిపై పెనం బోర్లిని పట్టుకోండి. పెనం లోపల తలం ఏంటప్పుడు అది ఒకసారి చూడాలి. తర్వాత హ్యాక్సా బ్లేడ్ను ఒక జత పట్టకారతో పట్టుకొని బ్లేడ్ చివర ఒక కొన్ను గ్యాస్ స్టవ్ మీద ఉంచండి. కొన్ని నిమిషాల పాటు వేయించుకోండి. అతను మంట నుండి బ్లేడ్ని తొలగించండి. కొంత సమయం తర్వాత మరొక కొనను గమనించండి. ఇప్పుడు ఏంటంటే కాగితము మరియు శుద్ధ మొక్క పరిమాణంలో ఏమైంది, మార్పులకు గురైంది. తర్వాత నీరు దాని స్థితిని మార్చుకుంది. తర్వాత హ్యాక్సా బ్లేడ్ వేడి చేయడం వల్ల ఏంటంటే రంగును మార్చుకుంది. అంటే ఆకారం, పరిమాణం, రంగు, స్థితి వంటి లక్షణాలు ఒక పదార్థం యొక్క భౌతిక లక్షణాలు అంటారు. ఒక పదార్థం దాని భౌతిక లక్షణాలలో లోనయ్యే మార్పును భౌతిక మార్పు అంటారు. భౌతిక మార్పు ఏంటంటే సాధారణంగా తిరిగి యథాస్థితికి మార్చబడుతుంది. అటువంటి మార్పులో కొత్త పదార్థం ఏర్పడదు.
ఇప్పుడు రసాయన మార్పు. ఇనుము తుప్పు పడడం అనేది ఏంటంటే బాగా మనకు తెలిసిన విషయం అన్నమాట. కొంత సమయం పాటు ఇనుము ముక్కను ఉంచాను ఒక బహిరంగ ప్రదేశంలో, అదేమవుతుంది, గోధుమ రంగు పదార్థ పోతన పొందుతుంది. దీన్నే మనం ఏమంటాం, తుప్పు అంటాం. ఈ ప్రక్రియను తుప్పు పట్టడం అంటారు. పార్కులో ఇనుప గేట్లు, పచ్చిక మరియు తోటల్లో ఉంచిన ఇనుప బెంచీలు, పచ్చిక మరియు తోటల్లో ఉంచిన ఇనుప బెంచీలు దాదాపుగా 6 బయట ఉంచిన ప్రతి వస్తువు తుప్పుపట్టు. వాతావరణంలో కొంతకాలం ఉంటే తుప్పు పడడం మనం చూస్తాం. ఏవి, మన ఇంట్లో ఉన్న వస్తువులు, గడ్డపారలని, పారలని, ఇలాంటివన్నీ. అయితే ఈ తుప్పు ఏంటి అంటే ఇనుము అయితే కాదు. ఇనుము మీద ఏర్పడే వేరొక పదార్థం. కొత్త పదార్థాలను నేర్పించే ఒక మార్పు అన్నమాట ఇది. తర్వాత మెగ్నీషియం యొక్క పలుచని పట్టి లేదా రిబ్బన్ను చిన్న ముక్కను తీసుకోవాలి. గరుగు కాగితం దాని కొనను శుభ్రం చేయాలి. కొవ్వొత్తి మంట దగ్గరగా తీసుకొచ్చి అది ప్రకాశవంతం కాంతితో మండుతుంది అన్నమాట. అది పూర్తిగా మండి తెల్లని బూడిదగా మారుతుంది. ఇదేంటంటే మార్పు, మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు మెగ్నీషియం ఆక్సైడ్. అయితే బూడిదని సేకరించి చిన్న మొత్తంలో నీటిని కలపండి. అప్పుడు నీలం మరియు ఎరుపు లిట్మస్ పేపర్లతో పరీక్ష చేస్తే ఇప్పుడు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఏంటి, ఒక క్షారం అని. అయితే బూడిదను నీటిలో కరిగించినప్పుడు అది కొత్త పదార్థాన్ని ఏర్పరుస్తుంది. అదేంటి, మెగ్నీషియం ఆక్సైడ్ ప్లస్ నీరు గివ్స్ రైజ్ టు మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఏంటంటే ఒక క్షారం. మెగ్నీషియం ఆక్సైడ్ అనేది మెగ్నీషియం కాల్చినప్పుడు ఏర్పడిన కొత్త పదార్థం. మెగ్నీషియం ఆక్సైడ్ అనేది మెగ్నీషియం కాల్చినప్పుడు ఏర్పడిన కొత్త పదార్థం. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది మెగ్నీషియం ఆక్సైడ్ నీటితో కలవడం. ఇది ఒక కొత్త పదార్థం అన్నమాట. తర్వాత ఒక టీ స్పూను కాపర్ సల్ఫేట్ తీసుకోండి. ఏమంటారు, బ్లూ విట్రియోల్ లేదా నీలా తోత. ఒక గాజు గ్లాసు లేదా బేకర్లో అరకప్పు నీటిలో కలపండి. ద్రావణానికి కొన్ని చుక్కల సదల సల్ఫ్యూరిక్ ఆమ్లం కలపండి. ఇప్పుడు నీలం రంగు ద్రావణం వస్తుంది మనకి. ఇప్పుడు ద్రావణం యొక్క చిన్న నమూనా ఏంటంటే ఒక టెస్ట్ ట్యూబ్ లేదా చిన్న గాజు సీసాలో విడిగా ఉంచండి. ఒక మేకును దానికి ఉపయోగించి లేదా ఉపయోగించిన బ్లేడ్ను ఆ ద్రావణంలో వేయండి. అరగంట తర్వాత లేదంటే అందుకని ఎక్కువసేపే వేచి ఉండండి. ద్రావణం యొక్క రంగుని గమనించండి. అప్పుడు ఏం జరుగుతుంది, కాపర్ సల్ఫేట్ మరియు ఇనుము మధ్య చర్య జరుగుతుంది. అప్పుడు ఏంటంటే ఐరన్ సల్ఫేట్ అనే కొత్త పదార్థం ఏర్పడుతుంది. ఐరన్ సల్ఫేట్ అనే కొత్త పదార్థం ఏర్పడుతుంది.
ఈ పదార్థం ఏంటంటే దీని రంగు నీలం నుండి ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. నీలం నుండి ఆకుపచ్చ రంగులో మారుతుంది. ఇనుప మేకుపై ఉన్న గోధుమ రంగు పూత కాపర్ అనే కొత్త పదార్థం. ఇనుప మేకుపై ఉన్న గోధుమ రంగు పూత అంటే కాపర్. చూడండి, కాపర్ సల్ఫేట్ ద్రావణం ప్లస్ ఐరన్ యూజ్డ్ టు ఐరన్ సల్ఫేట్ ద్రావణం ప్లస్ కాపర్. ఐరన్ సల్ఫేట్ ద్రావణం ప్లస్ కాపర్. ఐరన్ సల్ఫేట్ ఏ రంగు? ఆకుపచ్చ రంగులో ఉంటుంది. కాపర్ గోధుమ రంగు పూతగా ఏర్పడుతుంది అన్నమాట. ఒక టెస్ట్ ట్యూబ్లో 1 టీ స్పూన్ వెనిగర్ తీసుకోండి. దానిలోకి చిటికెడు బేకింగ్ సోడా కలపండి. ఇప్పుడు బుష్ అనే శబ్దం అంటారు, అంటే వాయు బుడగలు బయటికి వస్తాయి. ఈ వాయువుని తాజాగా సున్నపు నీటి కలిపి వండుకోండి. అప్పుడేంటి? వెనిగర్ అంటే అసిటిక్ ఆమ్లం కదా, ప్లస్ బేకింగ్ సోడా, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. దీనివల్ల ఏమిటంటే కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ ఇతర పదార్థాలు వస్తాయన్నమాట. కార్బన్ డైఆక్సైడ్ మరియు సున్నపు నీటి మధ్య చర్య ఎలా జరుగుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ సున్నపు నీరు CaOH ట్వైస్ గివ్స్ రైజ్ టు కాల్షియం కార్బోనేట్ అంటే CaCO3 ప్లస్ నీరు. సున్నపు నీరు ద్వారా కార్బన్ డైఆక్సైడ్ పంపినప్పుడు కాల్షియం కార్బోనేట్ ఏర్పడుతుంది. ఇది సున్నపు నీటిని పాల వల్లే మారుస్తుంది అన్నమాట, తెల్లగా. అంటే సున్నపు నీటిని పాల వల్లే మార్చడం అనేది కార్బన్ డైఆక్సైడ్ యొక్క ప్రామాణిక పరీక్ష. కార్బన్ డైఆక్సైడ్ పుష్కలంగా ఉందని సూచించడానికి మనము ఇది ఉపయోగిస్తాం అన్నమాట. ప్రతి మార్పులో ఏంటంటే 1 లేదా అంతకన్నా ఎక్కువ పదార్థాలు ఏర్పడతాయి. ఇప్పుడు ఏంటంటే బూడిద అనేది ఏంటి? మెగ్నీషియం గాలిలో కాలిపోయినప్పుడు ఏర్పడిన కొత్త పదార్థం. తర్వాత ఇనుముతో కాపర్ సల్ఫేట్ యొక్క చర్య వలన ఐరన్ సల్ఫేట్ మరియు రాగి ఏర్పడతాయి. ఇనుముతో కాపర్ సల్ఫేట్ యొక్క చర్య వలన ఐరన్ సల్ఫేట్ మరియు రాగి ఏర్పడతాయి. 2 కొత్త పదార్థాలు. వెనిగర్ మరియు వంట సోడా కలిపి కార్బన్ డైఆక్సైడ్ను ఉత్పత్తి చేస్తాయి. ఇది సున్నపు నీటిని ఏంటంటే పాల వల్ల తెల్లగా మారుస్తుంది. 1 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు ఏర్పడే మార్పును రసాయన మార్పు అంటారు. 1 లేదా అంతకంటే ఎక్కువ కొత్త పదార్థాలు ఏర్పడే మార్పును రసాయనిక మార్పు అంటారు. దీన్ని రసాయన చర్య అని కూడా పిలుస్తారు. రసాయన మార్పులు ఏంటంటే చాలా ముఖ్యమైన మనకి. ఎందుకని? కొత్త పదార్థాలు రసాయన మార్పు ఫలితంగానే ఏర్పడతాయి. ఇప్పుడు ఉదాహరణ ఏంటంటే మన శరీరంలో ఆహారం జీర్ణం కావడం, పండ్లు పక్కన చెందడం, ద్రాక్షను పులిగి పెట్టడం మొదలైనవి ఏంటంటే రసాయన చర్యల వల్ల జరుగుతుంది. ఔషధం అనేది వరుస రసాయనిక చర్యల యొక్క అంచె ఉత్పత్తి. ఔషధం అనేది వరుస రసాయనిక చర్యల యొక్క అంచె ఉత్పత్తి. ఇప్పుడు ప్లాస్టిక్లు మరియు డిటర్జెంట్లు వంటి ఉపయోగకరమైన కొత్త పదార్థాలు రసాయన చర్యల ద్వారా ఉత్పత్తి చేయబడతాయి.
నిజానికి ప్రతి కొత్త పదార్థం రసాయన మార్పులు అధ్యయనం చేయడం ద్వారా ఆవిష్కరించబడుతుంది. ఇప్పుడు రసాయన మార్పులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు ఉత్పత్తి అవుతాయని మనం చూసాం. కొత్త ఉత్పత్తులతో పాటుగా కొన్ని మార్పులు కూడా జరుగుతాయి. అవేంటంటే ఉష్ణము, కాంతి లేదా ఏదైనా ఉద్గారాలు అంటే అజనోలోత మొదలైనవి విడుదల కావచ్చు, ఎందుకంటే గ్రహింపవచ్చు. ధ్వని ఉత్పత్తి కావచ్చు, వాసనలో మార్పు సంభవించవచ్చు లేదా కొత్త వాసన కూడా రావచ్చు, రంగు మార్పు జరగవచ్చు, ఒక వాయువు కూడా ఏర్పడవచ్చు. ఇప్పుడు ఉదాహరణ చూస్తే మెగ్నీషియం రబ్బను మండించడం వల్ల ఒక రసాయన మార్పు జరిగింది. బొగ్గు, కలప, ఆకులు మండించడం కూడా ఒక రసాయన మార్పు. వాస్తవానికి పదార్థాన్ని మండించడం అనేది ఒక రసాయన మార్పు. పదార్థం మండించడం అంటే ఒక రసాయన మార్పు. మండించడం అనేది ఎల్లప్పుడూ ఉష్ణాన్ని ఉత్పత్తి చేయడంతో కూడి ఉంటుంది. ఇప్పుడు ఒక గ్లాసుని తీసుకొని దాన్ని ఘనీభవన మిశ్రమంలో ఉంచితే బాణసంచ పేలడం వల్ల బాణసంచ పేల్చడం అనేది రసాయన మార్పు. అటువంటి పేలుడు వాతావరణాన్ని కలుషితం చేసే వేడి, కాంతి, ధ్వని మరియు ఇబ్బందికరమైన వాయువులను ఉత్పత్తి చేస్తుందని మనకి తెలుసు. అందుకే బాణసంచ కాల్చవద్దని సూచిస్తారన్నమాట. ఆహారం చెడిపోయినప్పుడు అది దుర్వాసనను ఇస్తుంది. ఈ మార్పు ఏంటి? రసాయన మార్పు. ఇప్పుడు యాపిల్ ముక్కను వెంటనే తినకపోతే అది ఎలా మారుతుంది? గోధుమ రంగుకి మారిపోతుంది. ఇప్పుడు ఓజోన్ పొర గురించి మనకు తెలుసు. మన వాతావరణంలో సూర్యుని నుండి వచ్చే హానికరమైన అతినీలలోహిత వికిరణం నుండి మనల్ని రక్షిస్తుంది. ఓజోను ఈ రేడియేషన్ గ్రహించి ఆక్సిజన్గా విచ్ఛిన్నం చెందుతుంది. అప్పుడు ఆక్సిజన్ ఏంటి? ఓజోన్ కంటే భిన్నం కదా. ఓజోన్ విచ్ఛిన్నం కావడాన్ని మనం రసాయన మార్పుగా పిలుస్తాం. అతినీలలోహిత కిరణం ఓజోన్ ద్వారా గ్రహించబడకపోతే అది భూమి యొక్క ఉపరితలంపైకి చేరుకుంటుంది మరియు మనకు ఇతర జీవరాశులకు కూడా హాని కలిగిస్తుంది. ఓజోను ఈ రేడియేషన్కి ఏంటంటే వ్యతిరేకంగా శ్వాసకవచంగా పనిచేస్తుంది. ఇనుము తుప్పుపడడం. ఇనుప వస్తువులను ప్రభావం చేసే ఒక మార్పు ఏంటంటే తుప్పుపడడం. ఈ తుప్పుపడడం వల్ల ఏంటంటే ద్రవ్య నష్టం చాలా ఎక్కువ అన్నమాట. ఇప్పుడు ఐరన్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు ప్లస్ నీరు. ఐరన్ ప్లస్ ఆక్సిజన్ ప్లస్ నీరు గివ్స్ రైజ్ టు తుప్పు, ఐరన్ ఆక్సైడ్ Fe2O3. తుప్పు పడడం కోసం ఏంటంటే ఆక్సిజన్ మరియు నీరు రెండు తప్పనిసరిగా ఉండాలన్నమాట. నిజానికి గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటే, ఎంత ఎక్కువ తేమగా ఉంటే అంత వేగంగా తుప్పు పడడం జరుగుతుంది.
ఇప్పుడు ఏంటంటే వాటి తుప్పు కట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? పెయింట్ లేదా గ్రీజును సాధారణంగా గీయవలసి ఉంటుంది. తుప్పు పట్టడం నిరోధించడానికి పూతలను క్రమం తప్పకుండా ఏం చేయాలి? పాటించాలి. ఇప్పుడు ఇనుముపై క్రోమియం లేదా జింక్ వంటి లోహ పొరను నిక్షిప్తం చేయడం ద్వారా మరొక మార్గం ఉండదు. ఇనుముపై జింక్ పొరను నిక్షిప్తం చేసే ప్రక్రియ ఏమంటారు? గాల్వనీకరణం అంటారు. ఇనుముపై జింక్ పొరను నిక్షిప్తం చేసే ఈ ప్రక్రియను గాల్వనీకరణం అంటారు. మన ఇళ్ళలో ఇంటికి నీటిని తీసుకెళ్ళేందుకు ఏంటి? మన ఇళ్ళలో నీటిని తీసుకెళ్ళేందుకు ఉపయోగించే ఇనుప పైపులు, నీటిని తీసుకెళ్ళేందుకు ఉపయోగించే ఇనుప పైపులు తుప్పు పట్టకుండా అడిగి ఏం చేస్తారంటే గాల్వనీకరణం చేస్తారు. ఇప్పుడు ఓడలు కూడా ఇనుముతో తయారు చేయబడతాయి. మరియు వాటిలో కొంత భాగం అంటే నీటిలో అడుగు భాగం ఉంటుంది. సముద్రపు నీరు ఎక్కువ లవణాలను కలిగి ఉంటుంది. ఉప్పు నీరు తుప్పట్టే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అందువల్ల ఏంటంటే ఓడలో పెయింట్ వేసి ఉన్నప్పటికీ తుప్పు పడడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఎంతగా అంటే ప్రతి సంవత్సరం ఓడ ఇనుములో కొంత భాగాన్ని భర్తీ చేయవలసి ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ను, ఇనుమును కార్బన్తో మరియు క్రోమియంతో, నికెల్ మరియు మాంగనీస్ వంటి లోహాలతో కలిపి తయారు చేస్తారు. తర్వాత స్ఫటికీకరణం. ఇప్పుడు ఉప్పును చూసామనుకోండి, అది కొన్ని స్ఫటికాల ఆకృతిని కలిగి ఉంటుంది, కానీ స్పష్టంగా కనిపించదు. స్వచ్ఛమైన పదార్థాలకి ఏంటంటే పెద్ద స్ఫటికాలు వాటి ద్రావణాల నుండి ఏర్పడవచ్చు. స్వచ్ఛమైన పదార్థాల పెద్ద స్ఫటికాల వాటి ద్రావణాల నుండి ఏర్పడవచ్చు. ఈ ప్రక్రియ ఏమంటారంటే స్ఫటికీకరణం అంటారు. ఇది ఒక భౌతిక మార్పుకు ఉదాహరణ. ఒక కప్పు నీటిని తీసుకుని కొంత సదల సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని కలపండి. నీటిని వేడి చేయండి. మరగడం ప్రారంభమయ్యాక కాపర్ సల్ఫేట్ పొడిని నెమ్మదిగా కలుపుతూ కాపర్ సల్ఫేట్ పొడి మొత్తం కరిగిపోయే వరకు కలియబెట్టండి. చల్లబరుస్తున్నప్పుడు ద్రావణాన్ని కలపకూడదు. కొంత సమయం తర్వాత ఇప్పుడు భౌతిక లేదా రసాయనిక మార్పుల గురించి మనం కొన్ని తెలుసుకునే ప్రయత్నాలు చేయాలన్నమాట.